హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటో మీ అందరికీ తెలుసు కదండి. మన కిట్టిగాడు ఉన్నాడు కదా. సో మన కిట్టిగాడు అంటే మీ అందరికీ అర్థం కాలేదండి. మన లచ్చక్క టీవీ ఛానల్, మా ఊరి వంటలు, ఈ రెండు ఛానళ్ళు అతనివే. చాలా ఫేమస్ అనమాట ఈ ఛానల్స్. కానీ ఎంత ఫేమస్ అంత వరస్ట్గా మారిపోయాయి. సో ఎందుకో మీ అందరికీ తెలియాలి అంటే నా వీడియోస్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన కిట్టిగాడు ఉన్నాడు కదండి. సో బరానా ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదరు. ఆ బరానాకి పిచ్చి ఎక్కిందంట, బాగా పిచ్చి ముదిరిందంట అండి. సో ఈ పిచ్చి ఎందుకు ముదిరింది ఏంటి అనేది అసలు విషయానికి వద్దాము. సో అదేంటి అంటే, ఈ మధ్యకాలంలో ఒక 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు కదా, మన కిట్టిగాడు ఒకటే పనిగా నేను బిగ్ బాస్ 8కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి ప్రతిరోజు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసేవాడు. నేను బిగ్ బాస్కి వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. ఆ బిగ్ బాస్కి చేరే వరకు మీరు షేర్ చేయండి నా వీడియోస్ని, నన్ను పంపించండి. 8కి కాకపోయినా 9కి 10కి బిగ్ బాస్ ఉన్నంతకాలం ఏదో ఒకసారి అయితే వెళ్తాను అని చెప్తూ ఉండేవాడు కదా. సో కిట్టిగాడికి నేను చెప్తున్నా, కృష్ణ బ్రో బరానా అంటే చిన్నన్న అంటే ఎవరికి అర్థం కావట్లేదు, అందుకే ఈ నేమ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. కావాలని అయితే కాదండి. నేను కిట్టిగాడికి చెప్తున్నా, మీరు బిగ్ బాస్కి వెళ్ళినట్టే బ్రో. ఎందుకంటే ఆల్రెడీ మీరు బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాట్ఫామో, బిగ్ బాస్లోకి ఏ మారుమూల ఉన్న వ్యక్తి ఎంటర్ అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ఇప్పటి వరకు మీ సబ్స్క్రైబర్స్ వరకే తెలుసున్నా, లేకుంటే అదర్ సబ్స్క్రైబర్స్కి కొంతమందికి తెలుసున్నా, ఇప్పుడు ఈ ట్రోల్స్ వల్ల బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాట్ఫామో ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో కూడా అంతే బాగా జనాలకి తెలుసున్నారు. ఆల్రెడీ మీరు బిగ్ బాస్కి వెళ్ళినట్లే. సో మీరు ఆల్రెడీ బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళాలా, అలా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా అని చెప్పేసి ప్లాన్ల మీద ప్లాన్లు వేయాల్సి అవసరం లేదు. స్క్రిప్ట్ వీడియోస్ చేసేసి జనాలకి పబ్లిక్ ఎమోషన్స్తో ఆడుకొని ఇది అందరూ ట్రోల్స్ చేసుకుంటూ బాగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. ఈ ట్రోల్స్ వల్ల నేను చక్కగా బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోతాను అనే ఒక ధీమాతో ఒకవేళ ఇలాంటి స్క్రిప్ట్ వీడియోస్ చేస్తున్నారేమో. సో మీరు ఆల్రెడీ బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో ట్రోల్స్ వల్ల బాగా పాపులారిటీ పెంచుకున్నారు బ్రో. ఇంకా మీరు బిగ్ బాస్ అనే దాని గురించి పక్కన పెట్టేస్తే, చాలామంది బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు మధ్యలో వెళ్తూ ఉంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి. సో అదేవిధంగా ఇది ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్లో మీరు ట్రోల్స్ ద్వారా ఒక ఎంట్రీ ఇచ్చారనమాట. ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేశాడు కదా మన కిట్టిగాడు. మీరందరూ చూసారో లేదో, నేనైతే చూశానండి. అసలు ఇతను కెమెరా పెట్టగానే అతను కేకలు అరుపులు చేశాడంట. ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకునే లోపలనే ఇక అల్లరి గోల బయటికి పరుగులు తీస్తున్నాడంట. తీసుకొచ్చి పట్టుకున్నారు. నన్ను మోసం చేశారు, అసలు ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఎగిరి గంతులేస్తున్నారు. తను డిప్రెషన్లోకి వెళ్ళాడు అని చెప్తున్నాడు. డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఉండదు. సైలెంట్గా ఉంటారు, ఒకరితో మాట్లాడరు. కదిలిస్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అయిపోతారో, బాధపడిపోతారో అని చెప్పేసి అసలు వాళ్ళని కదిలించరు. వాళ్ళు ఒక లోన్లీ ప్లేస్లో ప్రశాంతంగా ఉంచాలి అని అనుకోవాలి ఎంతసేపటికి. మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళానని చెప్పారు. అక్కడ అసలు ఒక 2 or 3 days అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత జాయిన్ చేసుకుంటారు. మళ్ళీ డిశ్చార్జ్ చెయ్యాలి అంటే ఒక మెంటల్ కండిషన్ ఉన్న పేషెంట్ని కంప్లీట్గా ఆ మెంటల్ తగ్గిన తర్వాతే డిశ్చార్జ్ చేస్తారు. సో మీరు అతను ఏం చేసుకుంటాడో మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పి డిశ్చార్జ్ చేశారు అని చెప్తున్నారు. అలా హాస్పిటలే మెంటల్ హాస్పిటల్, ఇంతకంటే ఎక్కువ మెంటల్గా బిహేవ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళని ట్రీట్ చేస్తున్నప్పుడు ఇతన్ని ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నారు?
సో ఇంకొకటి ఏంటంటే, మీరు స్క్రిప్ట్ వీడియోస్ పెడుతున్నారని పబ్లిక్కి ఎప్పటి నుంచో అర్థమైపోతుంది. మీరు ఇంకనైనా ఇది ఫుల్ స్టాప్ పెట్టేసి చక్కగా ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్గా పిల్లలతో చక్కగా మీరు ఏదైనా స్క్రిప్ట్ తయారు చేసుకోండి. జనాలకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా. చక్కగా కుకింగ్ వ్లాగ్స్ అలా వ్లాగ్స్ అయినా పెట్టుకోవచ్చుగా. వంట పిల్లలకి పెట్టింది తినిపించింది వాళ్ళ అల్లరి అలాంటివైనా పెట్టుకోవచ్చు కదా. నేను కొన్ని వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి చేస్తున్నాను వీడియోస్. నేను ఆల్రెడీ చెప్పాను, పిల్లల్ని పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని ఏడవటం, తలాపును కూర్చొని ఏడవటం, ఆ ఎఫెక్ట్ అంతా పిల్లల మీద పడుతుంది అని చెప్పాను కదా. ఈ రోజైతే పిల్లలు లేరు. సో మీరు పిల్లల్ని పక్కన పెట్టేసుకొని చక్కగా వాళ్ళకి 2 గిలక్కాయలు ఇస్తే బోర్లా పడే పిల్లలు కాబట్టి ఆడుకుంటూ ఉంటే మీ చావు మీరు చావండి, మీ ఏడుపు మీరు ఏడవండి. పిల్లలపై ఆ ఎఫెక్ట్ పడకూడదు. ఓకే, మీరు ఇప్పుడు ఆ మెంటల్ వచ్చిన వ్యక్తి నిజంగా మీ ట్రూ లైఫ్ని ఈ వీడియో ద్వారా ముందుకి తీసుకొస్తున్నట్లయితే అదైతే కరెక్ట్ కాదు. మీ అన్నయ్య ఎంత గోల చేశాడు వీడియోలో చూసే వాళ్ళకే భయంగా ఉంది. అక్కడ ఉన్న చిన్న పిల్లలు ఎంత బాధపడతారు, ఎంత భయానికి గురవుతారు. ఆ భయం అనేది చిన్నపిల్ల మనసుల్లో ఇప్పటి నుంచే మీరు కలిగిస్తున్నారు. రేపటి రోజు ఎఫెక్ట్ పడితే ఆ పిల్లలు అసలు చేతికొస్తారా? వైల్డ్గా తయారవటమే కాదండి, ముందు అసలు ఆ పిల్లల ఆరోగ్యం పాడైపోద్ది. మంచిగా హ్యాపీగా ముద్దుగా ఉన్నారు, చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని చేజేతులారా మీరు చెడగొడుతున్నారు. మీరు ఫుల్ స్టాప్ పెట్టడం బెటరు. అసలు అంత మెంటల్ కండిషన్లో ఉన్నాడే అనుకుందాం నిజంగానే. అలాంటప్పుడు మీరేం చేయాలి? అతనికి ఒక లోన్లీ ప్లేస్, మీరు ఒకవేళ పల్లెటూర్లలో ఉన్నట్లయితే మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం ఇష్టం లేకపోతే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ సలహా ప్రకారము అలాంటి ఇళ్ళల్లో ఉన్న ప్లేస్ పనికిరాదు. ఒక పల్లెటూరులో అయితే కొంచెం వాతావరణం మంచిగా ఉన్న ప్రదేశంలో ఒక మంచి ఇల్లు తీసుకొని అక్కడ కొంచెం వాతావరణం క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న పీస్ఫుల్ అంతా కూడా అంటే అతను చెప్తున్న ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే కొంచెం కోలుకోవచ్చు. నిజంగా మీరు ట్రూ లైఫ్ని ముందు పెడుతున్నట్లయితే ఇది నేను చెప్తున్నానండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉంచండి. బయటంతా కూడా పచ్చదనం అనేది కనిపించాలి. అక్కడ ఇక్కడ ఏ చెట్టు కిందో లేకుంటే ఎక్కడైనా కొంచెం బయట కూర్చోవాలి అనే ప్రశాంతత, ప్రకృతి గాలి మనకి తగలాలి. ఎంతసేపటికి 4 గోడల మధ్య లోపల పెట్టి గడిపెట్టడం ఏంటి, మీ మధ్య ఉంచేసుకోవడం ఏంటి? ఆమె ఏమంటుంది, నేను ఇప్పుడు దాకా ఏడే కూర్చున్నాను, వంట చేసుకోవద్దా అంటుంది. మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? వంట చేసుకోవాలి, సరే అతను చూసుకోవాలి, అతను ఏం చేసుకుంటాడో తెలియదు, ఎదుటి వాళ్ళు ఏం చేస్తాడో తెలియదు అని డాక్టర్ చెప్పారు అంటున్నారు కదా. అలాంటి కండిషన్లో మీరు అలా వదిలేసి ఏ విధంగా ఉన్నారు? పిల్లల్ని ఏదన్నా చేయొచ్చు. నువ్వే లత దక్కున వంట చేయడానికి వెళ్తావు, వెళ్ళినప్పుడు ఆ పిల్లల్ని ఏదైనా చూసి ఏదైనా చేస్తే ఏంటి? తర్వాత ఏంది? మీరు ఏదైనా పనుల మీద బయటకు వెళ్తాడు మీ హస్బెండ్, అప్పుడు పరిస్థితి ఏంటి? అతను నిజంగా హెల్త్ పాడయ్యి ఉంటే నేను చెప్తున్నా, స్క్రిప్ట్ వీడియో అని అందరికీ తెలుసు, కానీ నిజంగా మీ ట్రూ లైఫ్ని ముందు పెడుతున్నట్లయితే సిచ్యువేషన్ ఏంటి చాలా దూరం ఆలోచించాలి. ఒక గదిలో పెట్టి ఉంచితే నయమయ్యేది కాదు, అలా అని మీ మధ్య ఉంచుకునే పరిస్థితి కాదు. అతని పక్కన ఒక మనిషి ఎప్పుడు ఉండాలి అనేది డాక్టరే కాదు ఎవరైనా చెప్తారు ఆ విషయము. సో మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో ఒక చోట ఉన్నప్పటికీ కూడా అతను ఏదైనా లోన్లీ ప్లేస్ తీసుకొని అక్కడ ఉంటూ అతన్ని చూసుకుంటూ ఉంటూ అప్పుడప్పుడు మీ దగ్గరకు వచ్చి పిల్లల్ని మిమ్మల్ని చూసుకుంటే కొంచెం పిల్లలకి ఎడంగా ఉంటే, అతను ఎడంగా అంటే మళ్ళీ పిల్లల్ని చూపిస్తే కొంచెం చేంజ్ అవుతుంది అని పిల్లల మధ్య ఉంచుతున్నాం అని మీరు అనొచ్చు. అంటే అక్కడ అతను ప్రవర్తించే తీరు చాలా చాలా క్రూరంగా ఉంది. అందుకు నేను చెప్పాల్సి వస్తుంది. ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడకూడదని ఎడంగా ఉంచాలి. ఇప్పుడు మనం ఏదైనా మెంటల్ వచ్చిన వ్యక్తుల్ని ఏంటి ప్రశాంతమైన వాతావరణంలో నాటు వైద్యం చేయించుకుంటూ చాలా పీస్ఫుల్గా ఆలోచించే విధంగా ప్రయత్నం చేస్తారు. అలా ఉంచాలి అనేది నా ఒపీనియన్ ఇది. సో మీరు అతని బ్రదర్ ఎలాగో ఉన్నాడు, లేకుంటే ఒక ఆయాని పెట్టైనా సరే
ఆయా అనేటప్పటికీ లేడీని కాదండి, ఒక జెంటుని, ఎవరైనా చూసుకోగలిగే వ్యక్తిని పెట్టేసి ఒక రెంట్ హౌస్, పీస్ఫుల్ వాతావరణం ఉండే క్లైమేట్ ఉంటుందండి మంచిగా. పల్లెటూర్లలో ఊరు బయటైనా ఉంటాయి మంచిగా. తనకు కావాల్సిన ఫుడ్ అంతా అరేంజ్ చేసేసి తను 24 అవర్స్ పక్కనే ఉండి చూసుకునే విధంగా ఒక మనిషిని అరేంజ్ చేసేస్తే మీరు వెళ్తూ చూస్తూ మెడిసిన్ ఇస్తూ కొంచెం అతన్ని పలకరిస్తూ మీ పనులు మీరు చూసుకుంటూ మీ ఫ్యామిలీతో మీరు వండుకుంటూ తనకు ట్రీట్మెంట్ ఇస్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో నిజంగా మీ ట్రూ లైఫ్ని ముందు పెడుతున్నట్లయితే ఈ వీడియోస్ ద్వారా, నేను కూడా ఈ వీడియోస్ ద్వారానే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో స్క్రిప్ట్ వీడియో అని మాకు కన్ఫామ్గా తెలుసు, కానీ ఒకవేళ 100లో 1% నిజంగానే మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతుంటే యూజ్ అవుతుందని చెప్తున్నా. మిమ్మల్ని మేము అర్థం చేసుకుంటామండి. మీరు వీడియో అయితే తీద్దామా అనుకున్నారు, ఈ లోపల అతను ప్రవర్తించే తీరు అనుకోకుండా వీడియోలో పడింది, మాకు షేర్ చేశారు. ఓకే, మీ పరిస్థితి మేము అర్థం చేసుకుంటాము. ఈ అతనితో మాట్లాడే విధానంలో మీ వైపు మీరు నవ్వింది కూడా మాకు కనిపించింది. సో దాన్ని మీరు ఎడిట్ మొత్తం చేయలేకపోయారు. స్కిప్ అంటే అలాంటి మెంటల్ కండిషన్లో ఉన్న వ్యక్తితో ప్రవర్తించేటప్పుడు నవ్వెందుకు వస్తుందండి? ఇంట్లో మనిషి, అందులోనూ బయట వ్యక్తులు కాదు కదా. సో ఇంక ఈరోజు టాపిక్ అయితే ఇదండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే నేను చెప్పిన సలహాను ఫాలో అవ్వండి. సో ఎంతసేపటికి మనుషుల మధ్య ఉండటం వేరు, పీస్ఫుల్ వాతావరణంలో ఉండటం వేరు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.